హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. మైసూర్ బజ్జీ. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి, పెరుగు కూడా యాడ్ చేసుకొని స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సాల్ట్ మొత్తం ఆ పెరుగులోనే మనకి మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. తర్వాత మైదా మన క్వాంటిటీకి తగ్గట్టు ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని నిదానంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్సింగ్ కూడా ఫోర్స్గా అవసరం లేదండి, మనకి ఎంత వీలైద్దో అంతవరకు మిక్స్ చేసుకుంటూ నేను ఈ పిండిని నైటే మిక్స్ చేసి స్టోర్ చేసి పెడుతున్నానండి. మీరు ఇన్స్టెంట్గా వేసుకోవాలనుకున్నప్పుడు 1 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే చాలండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ నేను నైటే మిక్స్ చేశాను కాబట్టి ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. మార్నింగ్ బజ్జీ వేసేటప్పుడు జీరా, తినే సోడా అండ్ కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నానండి, క్రిస్పీగా ఉంటుందని చెప్పి కిడ్స్కి. మీకు ఇష్టం లేకపోతే ఆనియన్స్ అనేవి అవాయిడ్ చేసేయచ్చు. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. బజ్జీ అనేది వేసేటప్పుడు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి, బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది. అందులో మనం తినే సోడా మిక్స్ చేస్తాం కదా, సో అందుకనే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా అయితే బజ్జీ వేసేసుకోండి. బజ్జీ షేప్ అయితే అస్సలు చూడొద్దు కొత్తగా వేసేవాళ్ళు అయితే. నేను కొత్తగా వేసినప్పుడైతే వెరైటీ షేప్స్ వచ్చాయి, కానీ టేస్ట్ మాత్రం బాగుండేది. ఇప్పుడే కొంచెం మంచిగా రౌండ్గా వస్తున్నాయి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకొని తీసేసుకోవటమే. ఇప్పుడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం అండి. మిర్చి మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక 2 మినిట్స్ బిఫోర్ మనం తీస్తామన్నప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే పెనంలో పల్లీలు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటూ పల్లీలు మిర్చి మిక్సీ పట్టేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, తాలింపులు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వేడి బజ్జీ తిన్న తర్వాత ఒక టీ తాగాలనిపించింది. ఇలా అయితే టీ పెట్టుకొని మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.